గిరిజన రైతుల పోడు భూములకు సంబంధించి కేంద్రం చేసిన చట్టం, రాష్ట్రం చెప్తున్న అంశాలు రాబోయే రోజుల్లో పరిష్కారం చేస్తామంటున్న పోడు భూములకు సంబంధించిన వివరాలు. ఇక ఈ అటవీ రెవెన్యూ శాఖ సరిహద్దు వివాదములో ఉన్నదాని గురించి ఇంకా ఏం చేయడానికి అవకాశం ఉంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంది ఏంటంటే తాత్కాలిక పరిష్కారం ఒకటి చెప్పాను. అటవీ హక్కుల చట్టం కింద తాత్కాలికంగా హక్కుపత్రం ఇవ్వాలి. ఆ తర్వాత వివాద పరిష్కారం అయిన తర్వాత అటవీ భూమిగా తేలితే ఆ పట్టా కొనసాగుతుంది, రెవెన్యూ భూమిగా తేలినట్లయితే రెవెన్యూ పట్టా ఇవ్వాలి అని. దీనికి దీర్ఘకాలిక పరిష్కారం ఏంటంటే ఈ అటవీ రెవెన్యూ సరిహద్దు ఏదైతే ఉందో అటవీ శాఖ రెవెన్యూ శాఖ కలిసి జాయింట్ సర్వే చేసి ఆ సర్వే ద్వారా ఈ సరిహద్దును నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ రోజున తెలంగాణలో ఎక్కడెక్కడైతే ఫారెస్ట్ ఇంటర్ఫేస్ గ్రామాలు ఉన్నాయో, అంటే అడవుల్ని ఆనుకొని ఉన్న గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ అన్ని చోట్ల కూడా కొద్దో గొప్ప ఈ సరిహద్దు సమస్య ఉంది. ఇది తీరాలంటే ఎలాగూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భూముల సర్వేకి ప్రకటన ఇచ్చింది. అందులో భాగంగా ప్రభుత్వం చెప్తున్న అంశం ఏంటంటే ముందుగా ఈ రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీలను ఫిక్స్ చేస్తారు. అలా కనుక ఫిక్స్ చేసినట్లయితే ఈ రెవెన్యూ ఫారెస్టు ఆ బౌండరీలో సాగు చేసుకుంటున్న రైతుల సమస్యలు కూడా తీరుతాయి.